హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి 4870. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? వినాయక చవితి శుభాకాంక్షలు మన వ్యూవర్స్ అందరికీ, అలాగే మన కుటుంబ సభ్యులందరికీ, యూట్యూబ్ కుటుంబానికి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఇప్పుడే మేము రెడీ చేస్తున్నాము వినాయకుడిని తెచ్చి కుంకుమ పెట్టి వినాయకుడికి రంగు పూసి, ఇంకా మేము మట్టి వినాయకుడిని కొనాలనేసి మట్టి వినాయకుడిని తెచ్చామండి. ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని, ఎందుకంటే మనం పొల్యూషన్ బాగా చూస్తున్నాము బయట, అందుకనేసి మట్టి వినాయకుడిని ఈసారి మేము తెచ్చుకున్నాము. అందరికీ ముఖ్యంగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ ఆల్ అని క్లిక్ చేయండి. ఇది మాత్రం మర్చిపోకండి, చిన్న హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇంకా వీడియోలోకి స్టార్ట్ అయిపోదాం. ఇక్కడైతే మామిడి తోరణాలు కడుతున్నారు చూడండి, పిల్లలు అందరు కలిసి, పిల్లలు, మామయ్య, ఇంకా మా పిల్లలు, మా చెల్లి వాళ్ళ పిల్లలు అందరు కలిసి ఇంకా మామిడికాయ తోరణాలు కడుతున్నారు. మామిడి తోరణాలు ఇక్కడ చూడండి, పాప చూడండి సైలెంట్గా ఎట్లా వస్తుందో వంటగదిలోకి. ఇంకా గారెలు చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ గారెలు తయారవుతున్నాయి వినాయకుడికి పెట్టడానికి అనేసి. ఒక పక్క మేము పొంగలి కూడా చేసాము, జీడిపప్పు పొంగలి, ఇంకా వినాయకుడికి పెట్టాలనేసి ఇంకా గారెలు చేస్తున్నాం చూడండి. ఈ పాపేమో ఆగట్లేదు, ఎత్తుకోమని గోల్ చేస్తుంది అనమాట. మా చెల్లి వాళ్ళ పాప, తోడుకోళ్ళ వాళ్ళ పాప చూడుకొని గోల్ చేస్తుంది చూడండి. ఇంకా అందరం కలిసి వినాయక చవితికి ఒక చోటు చేరి ఇంకా గారెలు చేస్తున్నాం అనమాట. గారెలు తయారవుతున్నాయి చూడండి, అందరం కలిసి ఇంకా గారెలు చేస్తున్నాము చూడండి. ఇక్కడ గారెలు, ఇంకా మేము నైవేద్యం చేసాము, గారెలు చేసాము, ఇంకా పక్కన స్వీట్స్ తెచ్చాము. అన్నీ కలిపి వినాయకుడికి ఉండ్రాళ్ళు ఇష్టం కదండి, అవి కూడా ఉన్నాయి, అవి కూడా పెట్టామన్నమాట. వినాయకుడిని అయితే తయారు చేసి పక్కన పెట్టుకున్నాం. ఇంక ఇక్కడైతే గారెలు చేస్తున్నాం మేము. ఉండ్రాళ్ళు, గారెలు, ఇంకా వినాయకుడికి బాగా ఇష్టమైన ఎలగపండు కూడా ఇష్టం కదా, పత్రికలో వస్తుంది, అది కూడా వినాయకుడికి సమర్పించాము. సో ఇక్కడ అన్ని రకాల పప్పులు కలిపి మేము గారెలు చేస్తున్నామండి. అలసందలు, మినప్పప్పు, ఇవన్నీ కలిపి, పెసరపప్పు అన్నీ కలిపి గారెలు పిండి కలిపి గారెలు చేస్తున్నాము. సో ఇవన్నీ న్యూట్రియంట్స్ అని మనం అనుకుంటాము, గారెలు నూనె కదా అనేసి, కానీ ఈ గారెలు మనము అన్ని రకాల న్యూట్రియంట్ కలిగిన ఈ అన్ని రకాల పప్పులు, ఏ అయితే పల్సెస్ ఇవన్నీ ఉన్నాయో మనకి చాలా హెల్దీ అండి. ఎప్పటి నుంచో వస్తుంది కదా, తింటే గారెనే తినాలి అనేసి, అందుకే గారెలు చేసాము. చూడండి ఆయిల్ ఫ్రై అవుతున్నాయి. ఒక పక్క మేము ఈరోజు ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యామండి, ఎర్లీ మార్నింగే చేసాము పని. ఇప్పటికి అయిందనమాట. పొద్దున్నే తోరణాలు కడుతున్నారు చూశారు కదా, ఇందాక పిల్లలందరూ కలిసి మామిడికాయ తోరణాలు, మామిడి ఆకులు తోరణాలు కడుతున్నారు ఒక పక్క. ఇంకా అందరు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారనమాట. ఒక పక్క పప్పు చేసాము. ఈ పప్పు ఏంటంటే బచ్చల కూర ఉంటుంది కదా, పైన పప్పు చేసాము. ఈ టీ తాగుదామని పక్కన టీ పెట్టాను చూడండి. పసుపు రాసుకోవాలి, ఇంకా అక్షింతలు దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ మేము వేసుకుందామనేసి అక్షింతలు కలిపి పెట్టుకున్నాం పక్కన. బచ్చల కూర పప్పు అండి, టేస్ట్ బాగుంది. ఇదైతే పైనే ఉందండి, మాకు చెట్లు ఉన్నాయి, కరివేపాకు చెట్టు, ఇంకా తులసి చెట్టు, ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. కూరగాయలు, టమాటా చెట్టు ఉంది. బచ్చల కూర ఉంటే అది కోసుకొని వచ్చి పప్పు చేసుకున్నాము. బచ్చల కూర బాగుంది, పప్పు అయితే టేస్టీగానే వచ్చింది. ఇంకా ఇక్కడ పాయసం చేసుకున్నాం చూడండి. ఈ పాయసం కూడా జీడిపప్పు, కొబ్బరి, ఇంకా నెయ్యి వేసి పాయసం చేసాము. ఇది కూడా బాగా వచ్చింది. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ పాలు పెట్టాము. ఇక్కడ గారెలు వస్తున్నాయి, గారెలు అయిపోతున్నాయి చూడండి.
గారెలు అయిపోయింది. సో తలా 4 వస్తాయి అనేసి ఎక్కువ గారెలు చేసాము మేము. ఇంకా అందరం తర్వాత పూజ అయిపోయిన తర్వాత తలా 4 గారెలు వేసుకొని తిన్నాము. చూడండి, నేను మళ్ళీ వేస్తున్నాను అనమాట. పిండి ఇట్లా కవర్లో పెట్టుకొని వేస్తున్నాను గారెలు. రెడీ అయ్యాను. ఇంకా మంచిగా స్నానం చేసి రెడీ అయ్యి గారెలు వేస్తున్నాను చూడండి. ఇంకా పూజ అంతా అయిపోయాక అందరం తలా 4 గారెలు, పాయసం, ఇంకా అలానే బచ్చల కూర పప్పు, నెయ్యి, మంచి నెయ్యి, కమ్మటి నెయ్యి, అలానే అన్నం పెట్టుకొని అందరం అన్నం తినేసాము. దాని తర్వాత పూజ అయిపోయిన తర్వాత అది మళ్ళీ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే గారెలు వేస్తున్నాను చూడండి. నేను అయిపోయిందండి, గారెలు కూడా వేసేసాను. ఇంకా వినాయక చవితికి హైదరాబాద్లో తెలుసు కండి, ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడు చాలా ఫేమస్. ప్రతి సంవత్సరం పెద్ద విగ్రహాలు కడతారు. అలానే ఎక్కడైనా కానీ మన వినాయక చవితులకి, వినాయకుల పండుగలకి కొన్ని రోజులు అయ్యాక మళ్ళీ వినాయకుడిని నిమజ్జనం ఉంటుంది. అప్పుడు కూడా బాగా జరుపుతారనమాట. వినాయకుడి పండుగ అంటే మనకి చాలా ఇష్టమైన పండుగ. ఈ పండుగ దినాన మనం చుట్టాలందరూ కలుస్తాము. అందరం కలిసి ఒక చోటుకి వెళ్తామన్నమాట. అందరూ పూజ చేస్తున్నారండి. ఇక్కడ వినాయకుడిని పక్క రోజు అయితే మేము నిమజ్జనం చేసాము. 7 రోజులు అట్లా ఉంచుతారు కదండి, కానీ ఈరోజు నిమజ్జనం చేసాము. పిండి వంటలతో, చుట్టాలతో మాకు ఈరోజు అంతా సరిపోయింది, మార్నింగ్ టు ఈవినింగ్. పిల్లలు కూడా మంచి బొట్టు పెట్టుకొని ఇంకా దేవుని ముందు కూర్చొని వాళ్ళు కూడా చూస్తున్నారు. పైన చూడండి అలంకరణ చేశారు, మామిడి ఆకులతో అలంకరణ చేశారు. గణపతికి అయితే పసుపు పూసి ఇంకా అలంకరణ చేసి పువ్వులు, ఫలాలు, అన్ని పలహారాలు వినాయకుడికి సమర్పించుకొని దేవుడి ధ్యానం చేసి కూర్చున్నాము. అయితే పిల్లలిద్దరూ పూజ చేస్తున్నారు, పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి. చిన్నవాడైతే కొబ్బరికాయ కొట్టడానికి రెడీగా ఉన్నాడు. మొత్తం అవన్నీ పాటలన్నీ పాడాక, దేవుడి పాటలు తర్వాత మేము కొబ్బరికాయ కొట్టడానికి కొబ్బరికాయ అక్కడ పెట్టాము. స్వీట్లు ఇంకా అగరబత్తి పూజ చేసి అక్కడ పెట్టామండి. మా పిల్లలు కూడా దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. మా ఇద్దరు పిల్లలు, పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి. హారతి కూడా ఇస్తున్నారు. కొబ్బరికాయ కట్టాక హారతి ఇస్తారు. ఇక్కడ ఈ అబ్బాయి చూడండి, నేనైతే శ్లోకాలు చదువుతున్నాను, దేవుని యొక్క శ్లోకాలు, వినాయకుడిని శ్లోకాలు చదువుతున్నాను.
వినాయకుని చరిత్ర అవన్నీ ఉంటుంది కదండి బుక్లో, అది కూడా చదువుతున్నాను నేను. వినాయకుడికి ఇష్టమైన ఫుడ్ ఏంటో మీరు చెప్పాలి. నేనైతే కుడుములు, ఉండ్రాళ్ళు అనుకుంటున్నాను. పెసరపప్పు కూడా బెల్లం వేసి నానబెట్టాను. అది కూడా పలహారంగా ఉంటుందని, పలహారంగా చేసుకోవడానికి. సో పిల్లలందరూ చూడండి కూర్చొని దేవునికి దండం పెట్టుకుంటున్నారు. ఈ పాప కూడా కూర్చొని ఉంది. ఇంకా మేమందరము వంటగది పక్కనే అండి దేవుడి గుడి మాకు. మా చిన్నోడు చూడండి హాయ్ చెప్తున్నాడు అక్కడి నుంచొని. శ్లోకాలు చదవడం అయితే వస్తుంది. ఇంకా మంగళ హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టాల్సిన టైం వచ్చింది. దండం పెట్టుకుంటున్నాను. పనస ప్రియాయ బ్రహ్మచారిణే బ్రహ్మరూపిణే బ్రహ్మ విద్యాది నభువే జిష్ణవే విష్ణుప్రియాయ జీవితాయ జీతమన్మధాయ ఐశ్వర్యకారణాయ ధ్యాయసే యక్షకిన్నర సేవితాయ గంగాసుతాయ గణాధీశాయ గంభీర నినదాయ వటవే అభీష్టవరదాయ జ్యోతిషే భక్తనిధేయ భావగమ్యాయ మంగళప్రదాయ అవ్యక్తాయ అప్రాకృత పరాక్రమాయ సత్యధరిణినే సఖ్యే దివ్యాంగాయ సరసాంబు నిధేయ మహేశాయ దివ్యాంగాయ మణికింకిని మేఘాలయ సమస్త దేవతామూర్తి సహితవే సతోదీప్తాయ విఘాతకారిణే విశ్వఘోషే విశ్వరక్షాకృతే కళ్యాణగురువే ఉన్మత వేషాయ అపరాజితే సమస్త బజార్లో వినాయకులను పెట్టి పలహారాలు పంచుతారు. వినాయక చవితి భలే సందడిగా ఉంటుంది. శ్రీ విఘ్నేశ్వరాయ వరసిద్ధి వినాయక స్వామియే నమః. ఇంకా బుక్కులు చదవడం అయితే అయిపోయింది. ఈ అమ్మాయి చూడండి, పాప పేరు కిరణ్మయ్. బట్టు పెట్టుకొని చక్కగా కూర్చొని దేవుడి దగ్గర కూర్చొని ఉందో. ఇదండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా మరిన్ని వీడియోస్ తీస్తాను, సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. జై హింద్.